ఎంతోమంది దేవి గణాలు కూడా కిరాత స్త్రీలుగా వేషాలు ధరించి వచ్చారు. వాళ్ళు కూడా అందరికీ సరదా అనిపించింది, ఏదో బాగుంది ఇది అని చెప్పేసి. ఇటువంటి సన్నివేశం ఎప్పుడెవరు కనపడలేదు కదా. ఆ కిరాతకీయులు, కిరాతిని అర్జుని అని చెప్పేసి అద్భుతమైనటువంటి కావ్యం ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇలా అర్జునుడు ఉన్నటువంటి వనంలోకి శివుడితో కలిసి శివపరివారం ప్రవేశించింది. అందరూ కిరాత వేషం వేసుకున్నారు. అంటే అడవి జంతువులను వేటాడే విధంగా కుర్ర అని అందరూ వేసుకున్నారు. అందరూ అట్లే కుర్ర అని అందరూ కూడా. అదొక వాళ్ళకి అక్కడ ఉండే కైలాసంలో ఉండే వాళ్ళకి ఇదొక సరదాగా ఆట అనిపించింది వాళ్ళకి. అందరూ శివుడితో కలిసి సకుటుంబ సపరివార సమేతంగా, బంధుమిత్రుల సమేతంగా అన్నట్టు అందరూ దిగారు. శివపరివారం ప్రవేశించింది. అంతే, అడవి అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఇంకా వాళ్ళు వస్తున్న అడవి అంతా నిశ్శబ్దంగా ఏమవుతుంది? శలయేరులు పారుతున్నటువంటి ధ్వనులు వినిపించలేదు, స్తంభించిపోయాయి. పక్షులు చేస్తున్న కిలకిలా రావాలు అంటే ఎక్కువ. ఆ కిలకిలా రావాలు విపరీతంగా చేస్తాయి పక్షులు. అక్కడికి వినిపించాయి. అక్కడంతా స్వామి వస్తూనే, శివుడు వస్తూనే, శివపార్వతులు వాళ్ళిద్దరూ ఆది దంపతులు ఆ వేషం వేసుకొని వస్తూనే అన్నీ శివుణ్ణి పార్వతిని చూస్తున్నాయేమో గాబరా అయిపోయి అన్నీ అట్లా అయిపోతుంది. అంతటా శాంతి నిండుకుంది. అసలు పారే నది గలగలగలగల అనేది నిల్చుంది. పైనుంచి నీళ్లు దుముకుతూ ఉంటాయి. అవి కూడా శబ్దం లేకుండా దుమికాయట. అట్లా నెమ్మదిగా ఆ కిరాతకుడైనటువంటి శివుడు, పేరే బాగలేదు, కిరాతకుడైన శివుడు అని, అదే వాళ్ళ పేరు అదే కదా. అర్జునుడు వద్దకు వచ్చాడు మెల్లగా. సరిగ్గా ఆ సమయంలో మూకుడు అనే దానవుడు పంది రూపాన్ని ధరించాడు. అర్జునుడిని చంపాలని అనువైన సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఆ పందిని ఆ అర్జునుడిని ఎప్పుడు చంపాలా అని చూస్తూనే ఉంది. అటువంటి మనిషి, అటువంటి పండు మనిషి ఎవరు రాలేదు కదా ఇక్కడికి. ఆ రాక్షసుడు కనిపించింది చంపేస్తామని. ఆ పందిని కిరాతకుడు చూశాడు. మంచి సమయం ఇది. అర్జునుడు కూడా చూశాడు. అప్పుడు కిరాతకుడు ధనస్సు పట్టుకున్నాడు. అర్జునుడు కూడా తన గాంధీవాన్ని పట్టుకున్నాడు. అర్జునుడు వదులుతాడా? ఆ గాంధీవాన్ని పట్టుకున్నాడు. ఇద్దరు పట్టుకున్నారు. అక్కడ శివుడు పట్టుకున్నాడు ఆ మూకుడు రాక్షసుని, మూకుడు లేకోకుండా చేయటానికి. మూకుడు పగలు కొడతారేమో తెలీదు, ఆయన కూడా పట్టుకున్నాడు. ఈయన కూడా పట్టుకున్నాడు. మన కథానాయకుడైన స్వామి ఈయన కూడా పట్టుకున్నాడు. ఆ కథానాయకుడిని రక్షించే మన స్వామి ఆయన కూడా పట్టుకున్నారు. ఇద్దరు పట్టుకున్నారు. కిరాతకుడు బాణాలను తీసుకున్నాడు ఒక భార్యం, నారికి సంధించాడు. అర్జునుడు కూడా బాణాలు తీసుకొని నారిని సంధించాడు బాణానికి. ఇద్దరు ఒకే సమయంలో చేస్తున్నారు. పరమాత్ముడు ఎవరో డైరెక్ట్ తెలియదు కానీ ఇద్దరూ చేస్తున్నారు. ఒకే సమయానికి ఇద్దరు చేస్తున్నారు. ఆహా, ఎన్ని విధమైనటువంటి ఆకులు, ఎక్కడ చూసినా ఆకులే, అవే తింటున్నాడు ఆయన. ఇప్పుడు తినాల్సి వస్తుంది. అర్జునుడు తీసుకొచ్చిన వాళ్ళే తినాల్సి. అర్జునుడు నారిని మీటుతూ పంది రూపాన్ని ధరించినటువంటి మూకుడితో ఇలా అన్నాడు, ఓరి పాపాత్ముడా, నువ్వు నన్ను చంపాలని ఇక్కడికి వచ్చావు. ఏ మూకుడు, నన్ను చంపాలని వచ్చావు. నీ ఉద్దేశం నాకు తెలిసిపోయింది. అందుచేత నేనే నిన్ను ఎవడి ఇంటికి పంపిస్తాను అని బాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. అయిపోయింది కాదు, బాణం విడిచిపెట్టుతున్నాడు కూడా. నన్ను చంపాలని చూస్తావా?
నన్ను చంపాలంటే నేను నిన్ను చంపుతాను. ఆ సమయంలో కిరాతకుడు అర్జునుణ్ణి వారిస్తూ ఇలా అన్నాడు, మయైష ప్రార్థితః పూర్వం, మయైష ప్రార్థితః పూర్వం, ఇంద్రకీల సమప్రభః అనాదృత్య చ తద్వాక్యం ప్రజహారాత పాల్గుణః. ఓ పెద్దోడా, ఇంద్రకీల పర్వతంతో సమానమైన కాంతితో ఈ పంది ఉంది తెలుసా? దీనిని ముందుగా నేనే చంపాలనుకున్నాను. ఇంత కాంతితో భయంకర రూపంతో ఉండినటువంటి ఈ పంది నేనే ఫస్ట్ చూశాను తెలుసా? నేను దీన్ని చంపాలనుకున్నాను. నువ్వేం చంపేది? నేనే చంపాలనుకున్నాను. అందుకని ఇది నా పంది, ఇది నా లక్ష్యం. కనుక నేనే దీన్ని చంపాలి. వీళ్ళందరినీ అడుగు, ఈ పంది నాది కాదని. అవునవును, మా పంది మా దొరగారిదే, మా దొరగారిదే, మా దొరగారిదే, మా దొరగారిదే అందరూ అంటున్నారు. అడుగు, ఈవిడిని కూడా అడుగు, పక్కలో ఉండేవాడు. ఆవిడ కూడా చెప్పింది, అవును మా దొరగారిదే, ఈయనే ఫస్ట్ చూశారు, మేము గుంపు అంతా మొదట మేమే చూసింది, అసలు అక్కడి నుంచే తీసుకొస్తున్నాం అనేసాడు. ఇంకా ఏదో దానికి చేర్చారు, ఇంకా కాస్త చాలా దూరం నుంచి మేము దాన్ని తీసుకొస్తున్నాం, అందుకని మేమే ముందు చూసాం. నువ్వు ఇక్కడ ఏదో తపస్సు చేసుకొని ఏదో కళ్ళు మూసుకొని ఉన్నావు. నువ్వు అసలు నువ్వెందుకు బాణం తీసావో నాకు తెలియదు, అయినా అక్కడి నుంచి మేమే చూసింది. నువ్వు చంపకు, బాణాన్ని విడవకు అని అరిచాడు. అర్జునుడు ఆ మాటలు వినిపించుకోలేదు, అదేం పట్టించుకోలేదు. వీళ్ళంతా మామూలు అడవిలో ఉండేవాళ్ళు, వీళ్ళంతా ప్రాణులంతా వేటాడేవాళ్ళు, వీళ్ళ మాట ఏంటిలే అని బాణాన్ని విడిచి పందిని కొట్టేశాడు. బాణాన్ని విడిచేశాడు. కిరాతకుడు అర్జునుడి ప్రయత్నాన్ని గమనించి తక్షణం తాను కూడా బాణాన్ని విడిచి పందిని కొట్టాడు. ఆయన కూడా కొట్టాడు, ఈయన కూడా కొట్టాడు. అలా కిరాత అర్జునులు రెండు బాణాలు ఒకేసారి ఒకే సమయంలో సమానంగా దూసుకొని వెళ్ళి ఆ మూకాసురుడికి తగిలాయి. మూకాసురుడు మాట్లాడతాడు ఇప్పుడు. మూకాసురుడికి తగిలాయి, అరుచుకుంటాడు. ఇక సరైన కరెక్ట్ టైంకి కరెక్ట్ గురి, కరెక్ట్గా ఇద్దరు ఎక్కుపెట్టారు. వెళ్ళి ఇద్దరిది ఒకే పర్యం టక్కని తగిలింది. వారిద్దరూ ఒకే సమయంలో బాణాలు విడిచిపెట్టడం వల్ల అక్కడ పెద్ద పిడుగు వంటి ధ్వని వినిపించింది. ఏదో పెద్ద ధ్వని వినిపించింది. అంత అద్భుతమైనటువంటి ఆ బాణాలు, ఒకడు శివుడు, ఒకడు అర్జునుడిలాగా ఇంద్రుడు, అట్లా చెప్పవచ్చు. వారు విడిచిపెట్టినటువంటి రెండు బాణాలు ఆ మూకాసురుడికి తగిలాయి. మూకాసురుడు ఎగిరి చాలా దూరంలో పడి పంది రూపం వేసుకున్నాడు కదా, పంది రూపాన్ని విడిచిపెట్టాడు. ఆ పంది రూపం విడిచిపెట్టి రాక్షసుడు అసలైనటువంటి భయంకర రూపాన్ని పొంది మరణించాడు. పంది రూపం పోయి అసలైన రూపం పెద్ద రాక్షసుడగా కింద పడి మరణించారు. తర్వాత అర్జునుడు స్త్రీలతో కలిసి వెలిగిపోతున్న ఆ కిరాతకుడిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ కిరాతకా, నువ్వెవరు? ఈ వనంలో స్త్రీలతో కలిసి ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు ఇంతమంది స్త్రీలు ఇక్కడ నీకు? అయ్యో, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ వనంలో తిరుగుతుంటే నీకు భయం వేయటం లేదా నీకు? ఈ కింకారణ్యంలో, ఈ వనంలో, ఇంత భయంకరమైనటువంటి ఈ వనంలో నువ్వు తిరుగుతున్నావు కదా, నీకు భయం లేదా? ఈ పంది నా లక్ష్యం. వీడు ముందరే నా దగ్గరకు వచ్చాడు. ముందుగా నేనే ఇతన్ని లక్ష్యం చేసుకున్నాను. అందుచేత నా లక్ష్యాన్ని నువ్వెందుకు కొట్టావు? అసలు నాది గురి ఇది. నేను గురి పెట్టాను ఎప్పుడో. నన్ను మింగటానికి కదా వస్తుండేది, కాబట్టి నేను గురి పెట్టాను. నువ్వు ఏదైనా కోరికతో దీన్ని చంపావా, లేదా నన్ను అవమానించాలా అని దీన్ని చంపావా? నిజం చెప్పు. నువ్వు ఏం కోరికతో దీన్ని చంపావు?
లేకపోతే నాకు అవమానం చేయాలని వచ్చావా నువ్వు? లేకపోతే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. వేటకు కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు చేసిన పని ధర్మం కాదు. నన్ను చూసి కూడా నువ్వు అధర్మంగా నువ్వు బాణాన్ని కొట్టావు, దోషమై ఉంది. అందుచేత నిన్ను ఇప్పుడే వధిస్తాను అని అర్జునుడు గర్జించాడు. విపరీతంగా చాలా గలాట చేశాడు. నువ్వు అధర్మంగా బాణం వేశావు, నేను వేయాల్సిన బాణం నువ్వు వేశావు, నువ్వు చంపావు. ఆ మాటలు విని కిరాతకుడు నవ్వుతూ, ఓ వీరా, ఇది నా అడవి. అది మంచి పనే, ఇది నా అడవి, ఇది అసలు ఇది నా ఇల్లు. నా నేల మీద నువ్వేంటి వచ్చావు? ఇది నా నింగి, ఇది నా భూమి, ఇలా పంచభూతాలన్నీ నావే. అక్కడ ఇది నేల నాది, ఆకాశం నాది, వాయువు నాది. ఇక్కడ నువ్వు వాయువు నువ్వే, నా వాయువే నువ్వు పీల్చుకుంటున్నావు. నా వెలుతురే నీకుంది. ఈ ఆకాశం కింద నువ్వు ఉన్నావు. ఈ కింద ఉండే భూమి నాది, అదో పారుతున్నాయి నీళ్లు, అవన్నీ నావే. అరే నా ఇల్లు ఇది, కిరాతకులకు ఉండే ఇల్లు కదా ఇది, మాది కదా ఇది. నువ్వెవరు? షోకీగా ఇక్కడికి వచ్చావు, నన్నే బెదిరిస్తున్నావే నువ్వు. నా ఇంటికి వచ్చి నా వేటను కొట్టి నాకు ఏదో చేయాలని చెప్పేసి, నన్నేదో చంపాలని చెప్పేసి ఇంటి యజమానిలాగా నన్నే దబాయిస్తున్నావే. నేను ఇంటి యజమాని, నువ్వు కాదు. మా ఇంటికి వచ్చి నువ్వు ఇంటి యజమాని అయిపోతే ఎట్లా? నీకెంత ధైర్యం రా కుర్రోడా? నువ్వేనా అడవికి వచ్చావు, నా ఇంటికి వచ్చావు కుర్రోడా? కాస్త మర్యాదగా మాట్లాడు. నేను అతిథిని పూజించేవాడినే, నేను అతిథిని పూజిస్తా. నేను కూడా మర్యాద గలవాడినే. కనుక నా గురించి భయపడకు. మేమందరము వనవాసులం, మేము ఇక్కడ హాయిగా సంచరిస్తూ ఉంటాం. మాకే విధమైనటువంటి భయం లేదు. మాకు అతను ఏ పంది మింగటానికి రాదు, ఏ పులి మింగటానికి రాదు. నీ దగ్గరికే వచ్చింది. బాగున్నావు, బూరెర్లాగా ఉన్నావు నువ్వు చూస్తే. ఇక్కడ నివసించటం చాలా కష్టం తెలుసా? ఇది నీకెందుకే ఇష్టమైంది? ఎవరాయా చెప్పారు ఇక్కడికి రమ్మని? నేను నా ఇల్లు నీకు నచ్చిందే? ఎందుకంటే ఇది ఎన్నో జంతువులకు నచ్చింది, అందుకే ఇక్కడ అవి సంతోషంగా నివసిస్తున్నాయి. జంతువులకు నచ్చింది, నీకు కూడా నచ్చిందా? ఇక్కడ ఇండైరెక్ట్గా తిడుతున్నాడు. పోన్లే, సరేలే, మేము ఇక్కడే సంతోషంగా నివసిస్తున్నాం. నువ్వు అగ్నిలాగా వెలిగిపోతూ సుకుమారుడుగా ఉన్నావు, నువ్వు సుకుమారుడులాగా ఉన్నావు. నువ్వు చూస్తే అయ్యో ఎంత బాగున్నావు, నువ్వు చూడటానికి ఎంత అందంగా ఉన్నావు నువ్వు. కనుక నువ్వు సుఖాలను అనుభవిస్తావు కానీ దుఃఖాలు అనుభవించలేవు. నిన్ను చూస్తే సుఖాలతో ఉండేవాడిగా కనిపిస్తుంది. ఈ అడవిలో ఉండేవాడిగా కనపడలేదు నాకు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ అడవిలో దుఃఖాన్ని ఎందుకు అనుభవించడానికి వచ్చావు? నువ్వు ఎవరు చెప్పారు? అందుచేత అసలు ఈ కష్టాలు తెచ్చిపెట్టుకొని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా మాట విను, తపస్సు మానేయి. నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు, సుఖాలు అనుభవించవలసిన వయస్సులో ఉన్నావు. కనుక కోరికలు తీర్చుకొని సుఖపడు, నాలాగా విహరించు. మా స్నేహితులతో కలిసి, మాతో కలిసి తిరుగు. యవ్వనాన్ని పాడు చేసుకోకయా నువ్వు అన్యాయంగా. ముసలాడైపోతావు, వ్యర్థం చేసుకోకు, ఒంటరిగా తిరగకు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ కిరాతకా, కోపం వచ్చేసింది. నేను ఈ గాంధీవాన్ని, ఈ బాణాలను ధరించి రెండవ కార్తికేయుడిలాగా భయం లేకుండా ఇక్కడ ఉంటున్నాను. నేను తపస్సు చేసుకుంటున్నాను. ఈ రాక్షసుడు మురుగు రూపాన్ని ధరించి నన్ను చంపటానికై వచ్చాడు. అందువల్లే నేను ఈ రాక్షసుడిని వధించానన్నాడు. అప్పుడు కిరాతకుడు, ఓ ముని, నేను చెప్పేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. అసలు నేను అడిగానా దాన్ని? నువ్వే ఏదో చెప్తున్నావు.
అసలు నువ్వు నా మాట వినటం లేదు. సుకుమారంగా ఉన్నావు, ఏదో యవ్వనంగా ఉన్నావు, ఏదో వెనక తట్టు మా పిల్లలు వీళ్ళంతా చాలామంది నా కూతుర్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళలో ఎవరినైనా ఒకరిని పెళ్లి చేసుకొని అన్నా నేను. నా మాటను వినుకోకుండా నేను కార్తవీర్య అర్జునుడు అంతవంటిని వాడిని, విన్ను బాణాలు అటువంటిది, నేను వాడిని నన్ను చంపడానికి వచ్చాడు, వాడిని చంపేస్తున్నాను. నేను అడిగానా దాన్ని? నేను చెప్పేది వేరే, నువ్వు చెప్పేది వేరే. నువ్వు నా మాట అర్థం చేసుకోవటం లేదు. నీకేం అర్థం కాదా నీకు? సరేలే, నేనే నీ మాట వింటానులే, పోన్లే చెప్పు, పోన్ నీ దారిలోకి నేనే వస్తానులే. నేనే ముందుగా ఇతడిని బాణంతో కొట్టాను. నా బాణానికే ఇతడు కింద పడిపోయాడు. యముడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది సత్యం. ఈ నిజాన్ని ఒప్పుకో, పోనంతే. అప్పుడు ఓ మందమతి, నువ్వు గర్వించి నువ్వు తప్పు చేసి నీ తప్పును ఇతరుడిపై ఆరోపిస్తావా? వద్దు. శక్తి ఉంది కదా అని రెచ్చిపోకు. నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. ధైర్యం ఉంటే ఇక్కడే ఉండు, ఇక్కడే నిలబడు. ఇప్పుడే వజ్రాయుధం లాంటి బాణాలన్నీ నీపై విడిచిపెడతా. నువ్వు కూడా నాపై బాణాలను ప్రయోగించు, చూస్తాం. రా, నాతో యుద్ధం చేయి, నీ బలాన్ని చూపించు. లేకపోతే నా బాణానికే ముందుగా ఈ వరాహం చచ్చిందని ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకో, నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకో. నిన్ను మాత్రం నేను వదలను. నీతో నేను యుద్ధానికి నేను యుద్ధం చేసి చూస్తాం. ఊరికే నిలబడుకొని మాట్లాడుతున్నావు సుకుమారుడిలాగా. నీకేం తెలుసు యుద్ధం? మాకు తెలుసు. ఇక్కడ అడవిలో అంతా ఉంటాం. ఏ ప్రాణిని ఎట్లా కొట్టాలో అని తెలుసు. నీకేంటి? ఏదో అకస్మాత్తుగా నువ్వు పడింది నీ బాణం అంతే, కానీ నా బాణమే ఫస్ట్ పడింది. ఆ మాటలు అంతా విని అర్జునుడు ఎంతో కోపించాడు. ఎందుకంటే హాస్యంగా, అవమానంగా కిరాతకుడు మాట్లాడినటువంటి మాటలు తట్టుకోలేక వెంటనే కిరాతుడిపై బాణాలను ప్రయోగించాడు. కిరాతకుడిపైయే వేసేశాడు బాణాలు, టకటక టకటక. కిరాతకుడు ఎంతో ఆనందిస్తూ భయపడటమే లేదు, దూసుకొని వస్తున్నటువంటి ఆ బాణాలను పట్టేసుకొని ఇలా అన్నాడు. అంతా పట్టుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు. టక 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 టక. ఏయ్ మూర్ఖ, బాణాలను విడిచిపెట్టు, మళ్ళీ మళ్ళీ విడిచిపెట్టు, మంచి బాణాలను విడిచిపెట్టు. ఏంటి ఇటువంటి బాణాలు వదులుతున్నావు? చిన్న చిన్న బాణాలు పిల్లల్లాగా ఆడుతున్నావు నువ్వేంటి? ఎడమ చేతిలో కొన్ని నాకు చూడు, కొన్ని వేల బాణాలు వదిలేవు, దీంతో కొన్ని వందలు వదిలేవు, దీంతో పట్టుకున్నా, ఇవేంటి ఆట బొమ్మల్లాగా ఉన్నాయి ఇవంతా. నువ్వు వదిలినటువంటి బాణాలు, ఈ బాణాలా ఇవే? పందిసేస్తుందే. ఒక కోడి కూడా చావదు తెలుసా? నువ్వు ఇడిచిన బాణం ఒక కోడి కూడా చావదు. కోడి కూడా నీతో వచ్చి యుద్ధం చేసేస్తుంది, ఎగిరెగిరి కొడుతుంది నిన్ను. మంచి బాణాలను విడిచిపెట్టు. ఏంటి మంచి ఇంత చిన్న చిన్న బాణాలు ఇవి? పిట్టలకి దానికి దీనికి వదిలే బాణాలు ఇవి. ఏదో ఆహారం లేకపోతే ఏదో పిట్టను కొట్టుకునే బాణాలు ఇవంతా కూడా. అటువంటి బాణాలు చిన్న చిన్న పిట్టలు, చిన్న చిన్న కోళ్ళు. ఏంటి చేతిలో ఉన్నా చూడు, కింద వేశాడు. పెద్ద పెద్ద విడిచిపెట్టు. అవి వదిలితే అవయవాలను చీల్చేయాలి తెలుసా? అటువంటి బాణాలు నీ దగ్గర లేవా? వదులు. అలాంటి బాణాలను ప్రయోగించు, నా మీద ప్రయోగించు. ఏంటి అంత దోమలు కూర్చుంటాయి ఇక్కడ, విపరీతమైన దోమలు తెలుసా నీకు? నువ్వు వదులుతూ ఉంటే అన్ని దోమలు పోతున్నాయి. హాయిగా ఉంది. వదులు. దోమలు కరుస్తూనే ఉన్నాయి నాకు. ఆ మాటలు విని అర్జునుడు మరింత కోపించాడు. ఏంటిది? నా బాణాలు దోమలు కొట్టే మాదిరిగా ఉంది వీడికి. కిరాతకుడా, నా బాణాలు ప్రపంచమంతా 3 లోకాలు డగడగడగడగడగా వణికిపోతుంది నా బాణాల మీద. నువ్వేంటి నా బాణాలను అవమానం చేసి కేవలం దోమలు కొట్టేలాగా ఉందే? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.